ఒక ముస్లిం అబ్బాయికి ఏదైనా జరిగితే ముస్లిం సమాజం వస్తుంది. ముస్లిం ఆడపిల్లకి ఏదైనా జరిగితే ముస్లిం సమాజం అంతా వస్తుంది. క్రైస్తవులకి జరిగినా అట్లాగే ఉంది. కానీ హిందువులకి సంబంధించిన అది లేకపోవడం ఆవేదనకరం. అంటే ఇంకా ఎవరో ఒకళ్ళని నమ్ముకుని ఉంటున్నాం. అంతేగాని సామాజిక చైతన్యం కరువవుతుంది. తాజాగా డెహ్రాడూన్‌లో జరిగినటువంటిది ఒక హిందూ నర్సింగ్ స్టూడెంట్‌ని పుట్టినరోజు వేడుకల పేరుతో ముస్లిం యువకుడు అమాన్ ఖురేషి అనేటటువంటి అతను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే ఈవెన్ ఆ మత్తు ఎక్కక ముందే అమ్మాయి పెద్ద పెట్టున కేకలు వేసింది. చుట్టుపక్కల హిందువులంతా ఉన్నారు. కుటుంబాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇన్వాల్వ్ కావడానికి భయపడి బజరంగ్ దళ్ వాళ్ళని పిలిచారు. బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకుని పోలీసులకి అరెస్ట్ చేశారు. పోలీసులకి అప్పజెప్పారు. ఆ సందర్భంగా అతను ఒప్పుకున్న నిజం ఏంటంటే హిందూ అమ్మాయిని ఇట్లా చేసి మతంలోకి తీసుకుని వస్తే 4,00,000 రూపాయలు. 4,00,000 రూపాయలు మౌల్వి ఇస్తానన్నాడు అన్నటువంటి. ఇలాంటిది ఈ మధ్యన చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవును మా మత పెద్ద చెప్తున్నారని. మరి అది మత పెద్దల తప్పా? లేకపోతే ఇట్లా చెప్తున్నటువంటి వ్యక్తులు నిజం చెప్తున్నారా? ఇది దర్యాప్తు జరపకపోతే దేశవ్యాప్తంగా ఇదొక జెనోసైడ్‌గా మారే ప్రమాదం ఉంది.